సరే, మీరు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు పార్టీ పరంగా ఇవరికి సిద్ధంగా ఉన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చాలని పార్లమెంట్ ముంగిటలు పెట్టారు. మీరు ఇచ్చినటువంటి ఈ 3 కూడా, మీరు పెట్టుకున్నటువంటి ఈ 3 టాస్క్లు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. బట్ నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం చేద్దాం? ఎన్నికలు జరపాల్సిందే, 60 రోజుల్లో జరపాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. అవును, అది కూడా ఎప్పుడో జరిపేవాళ్ళమే. కోర్టుకు కొంతమంది సర్పంచ్లు వెళ్ళబట్టి 6 నెలల సమయం పట్టింది. కాబట్టి మాకున్నటువంటి మార్గాలు గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ ద్వారా చేస్తాం, దాన్ని కూడా అడ్డుకున్నారనుకోండి, మేము అవసరమైతే మా పార్టీ పరంగా వాళ్ళకి 42% రిజర్వ్ స్థానిక సంస్థలు అభ్యర్థులు పెట్టి నిలబెడతాం. అంటే సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఆగాయంటారు. మేము అన్నమాట ప్రకారం, రాహుల్ గాంధీ గారు అన్నమాట ప్రకారం, రేవంత్ రెడ్డి గారు కులగ చేసిన దాని ప్రకారం తప్పకుండా వాళ్లకు స్థానిక సంస్థల్లో రాజ్యాధికారం కల్పిస్తాం. అణగారిన వర్గాలకు, ఎక్కువ మంది జనాభా ఉన్న వాళ్ళకి వాళ్ళని స్థానిక సంస్థల్లో మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా చేయాలనేదే మా కోరిక. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణాన్ని ఎట్లా చూస్తారు? అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ అదంతా కూడా ఎట్లా చూస్తారు? ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి? ఇది రాష్ట్రం వరకు ఉన్నది ఈ సమస్య. ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో చర్చ జరగబోతుంది. రేవంత్ రెడ్డి గారు అదే, రాహుల్ గాంధీ గారు ఆమోదం ఉంది, మల్లికార్జున ఖర్గే గారు ఆమోదం ఉంది. మొన్న CWSU మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణను అభినందించారంతా. దేశానికి ఆదర్శం అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని, ఎక్కడైతే హిమాచల్ ప్రదేశ్ అందరినీ పిలిపించి, ప్రతిపక్ష పార్టీ PCC ప్రెసిడెంట్ అందరినీ పిలిపించి అందులో అభినందించారు రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నాయకుడు, లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే గారు కాబట్టి, రేపు సాయంత్రం ఢిల్లీలో మా 100 మంది పార్లమెంట్ లోక్సభ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మా కాంగ్రెస్ కార్యాలయంలో వీళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేము చేసినటువంటి విధి విధానాలు, మీరు పార్లమెంట్లో బీసీల కోసం కొట్లాడండి, మా 42% రిజర్వేషన్ల గురించి అడగండి అని చెప్పి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇవ్వబోతాడు. కాబట్టి ఈ విధంగా అంటే దేశవ్యాప్తంగా కాబోతుంది ఉద్యమం అనేది. ఆ రోజు ఏమన్నారు, రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలని అంటే నీ కులం ఏంది, నీ మతం ఏందని అవమానించారు. అదే మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క నినాదానికి ఒక పదును తెలుసుకొని భయపడి మేము కూడా కులగణన చేస్తామని కిందకు వచ్చారా లేదా? అదే విధంగా వీళ్ళు సచ్చినట్టు అంగీకరించాల్సిందే. రాష్ట్ర ఆర్డినెన్స్ ఒకవేళ రాష్ట్రపతి దగ్గర ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. లేకపోతే బీసీలే వీళ్ళని తవ్వి 500 కిలోమీటర్లు అవసరమైతే 500 మీటర్ల లోతున వీళ్ళని పొందబెడతారు. ఎవరైతే అడ్డుకుంటాడో వాళ్ళందరినీ పొందబెడతారు. ఇది మాత్రం ఖాయం. ఇలా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో ఉన్నది. ఎందుకు 140 సంవత్సరాలు అయినా సరే, ఒక స్వతంత్రోద్యమ పార్టీ అయినా సరే, ఇలా పేద ప్రజల గుండెల్లో ఎందుకున్నది? కాంగ్రెస్ పరపతి, రాహుల్ గాంధీ పరపతి ఎందుకు పెరుగుతున్నది? అరే ఉత్త మాటలే వీళ్ళందరి, చెత్త మాటలే, ఉపయోగం లేదు, ఈ మోడీ వల్ల ప్రయోజనం లేదు. అసలు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్, ఎస్సీలకు ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది. అదేవిధంగా లంబాడీలని రాష్ట్రంలో 75 వరకు కూడా బీసీలు ఉన్నారు, వాళ్ళ ఎస్టీలు జాబితాలో చేర్చింది కాంగ్రెసే అని చెప్పేసి దేశానికి ఎప్పుడో సంకేతాలు అందిపోయినాయి. కాబట్టి మన ఎదుగుదల, బీసీల ఎదుగుదల రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఉన్నది అని చెప్పి రాహుల్ గాంధీ గారి వైపు పయనమవుతున్నారు. కాబట్టి వీళ్ళు తప్పదు. ఆ రోజు కులగన్నకి ఎట్లా మొన్న ఎట్లా ఒప్పుకున్నారు, హచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే, ఇంకో మార్గం లేదు వాళ్ళకి. రైట్, ఎట్లా చూస్తారు? నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను చుట్టుముట్టినటువంటి నిరుద్యోగులని కొంతమంది, ఆయనకు చుక్కేదనైందని ఇంకొంతమంది, నిరసన సెగ తగిలిందని ఇంకొంతమంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పోస్టు పెడుతూ నిరుద్యోగులు పోస్టు పెడుతున్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18-20 నెలల్లో ఏమైనా న్యాయం చేసిందా? ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా భవిష్యత్తులో? అసలు వచ్చిన 18 నెలల్లో ముందు ఆలోచించి, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆలోచించింది నిరుద్యోగుల గురించి. అసలు ఈ రాష్ట్రంలో లీకులు ఎందుకు అవుతున్నాయి, ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లు ఎందుకు జరుగుతున్నాయి, అప్పుడు TSPSC ఎందుకు విఫలమవుతుంది, గ్రూప్ 1 ఎందుకు లీక్ అయింది, తర్వాత ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రాలు ఎందుకు లీక్ అయినాయి అని చెప్పి పటిష్టమైనటువంటి వ్యవస్థ ద్వారా పరీక్షలు జరపాలని చెప్పి TSPSCని ప్రక్షాళన చేసి, అదేవిధంగా ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో భేటీ అయ్యి ఇక్కడ పరీక్షల విధానాన్ని ప్రక్షాళన చేసి సక్రమంగా పరీక్షలు పెట్టిన లేదా 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిండు. వాళ్ళు నోటిఫికేషన్లు వాళ్ళు ఇవ్వచ్చు, నోటిఫికేషన్ ఇవ్వటమే గొప్ప కాదు, లగ్గం కావడమే సంబరం కాదు. లగ్గం తర్వాత జరగాలి, తంతులు ఉంటాయి, శోభనం జరగాల, 9 నెలల్లో సంతానోత్పత్తి జరగాల. ఇది సక్రమమైన జీవితం. నోటిఫికేషన్లు కొర్రీలతో నోటిఫికేషన్లు ఇచ్చి
వాటిని భర్తీ చేయకుండా సంవత్సరాలు తరబడి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే 1250 మంది చనిపోయారు. ఆ జాప్యం లేకుండా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వేగవంతంగా పారదర్శకంగా ఏ పరీక్ష లీక్ కాకుండా నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చిండా లేదా అదే అంటున్నా. అందుకే రేవంత్ రెడ్డి పరీక్ష 60,000 ఉద్యోగాలకు కొలువులకు నియామక పత్రాలు ఇచ్చిండంటే దమ్మున్నోడు, మూతి మీద మేసం ఉన్నోడు మగోడు అని చెప్తాను. అక్కడ ప్రయోజనం చేకూర్చిండు. నీ వల్ల ప్రయోజనం లేదు, నోటిఫికేషన్ ఇచ్చి ఊరుకున్నావు. కోర్టు తన్నగా చావండి, మీరు ఏమన్నా కానివ్వండి, కోర్టు పోండి, కోర్టు మెట్లు ఎక్కండి, తన్నుకోండి, నాకు భర్తీ చేయడం ఇష్టం లేదని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పాడు. ఎందుకు నిరుద్యోగులు అంటే కేసీఆర్ గారు గిట్టదు. ఎందుకంటే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ పీజీ హాస్టల్ ముందు ఏ గ్రౌండ్లో 2014లో ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ దిగుతుంటే, సీతాఫల్ మండిలో ప్రచారం కోసం హెలికాప్టర్ దిగుతుంటే నిరుద్యోగులు చెప్పులు చూపించారు. ఎందుకు చూపించారు? మేము నీ కోసం తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడితే మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాను ఒక్క మాటలో చెప్పేసి, నువ్వు అసలు ఎవరిని క్రమబద్ధీకరిస్తావు? గెస్టెడ్ ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరిస్తావా? ఇది ఎట్లా సాధ్యం? రాజ్యాంగ విరుద్ధం అని చెప్పులు చూపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మనసులో పెట్టుకొని కసిబట్టి అందుకే ఏం చేసిండు, పదోన్నతుల ద్వారానే అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎట్లుండేది, 60% ఉద్యోగాలు పదోన్నతుల ద్వారా, 40% ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, ప్రత్యక్ష నియామకం ద్వారా జరిగేది. ఈ కోటాను తగ్గించాలని చెప్పేసి 70% ఉద్యోగాలు పదోన్నతుల ద్వారా, 30% ఉద్యోగాలు నేరుగా ప్రత్యక్ష నియామకాల ద్వారా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అని చెప్పి నిరుద్యోగుల కోటాను తగ్గించిండు. నోటిఫికేషన్ మేము పోరాడంగా నోటిఫికేషన్లు ఇచ్చి కొర్రీలతో న్యాయపరమైన చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి వాటన్నిటిని కూడా పరిష్కరించి హారిజాంటల్ రిజర్వేషన్ అందులో పెట్టి సుప్రీంకోర్టు తీర్పులకు అడ్డంకు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసిండా లేదా? మొన్నలో కేబినెట్ తీర్మానంలో మీరందరూ నిరుద్యోగుల్లో సహజంగా ఆందోళన ఉంది, నోటిఫికేషన్లు కావాలి, మేము కాదంటలేదు. అందుకే 22,033 ఉద్యోగాలకు ఆమోదం తెలిపారా లేదా? తొందరలో నిరుద్యోగుల తొందర అంటే మీరు ఎన్ని రోజులు మాటలు చెప్తారంటున్నారు. కామెంట్లు ఎప్పుడైనా చూసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ కామెంట్లు చూసుకుంటే వ్యవస్థ నడవదు, గుర్తుపెట్టుకోండి. తొందర కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు చెప్తున్నాడు ఎవరికి ఉద్యోగం రాదు, గుర్తుపెట్టుకోండి. ఎవడైతే సోషల్ మీడియాలో ఉన్నాడో, సోషల్ మీడియాలో పుస్తకాల్లో తలకాయ పెట్టి చదువుకునే వాడికి ఉద్యోగాలు వస్తాయి తప్ప సోషల్ మీడియాలో తొంగి చూసే వాడికి ఉద్యోగాలు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పరీక్షలు వాయిదాలు కావాలని చెప్పి మాకు వచ్చి చర్చలు జరిపారు చాలా మంది. రోడ్ల మీద ధర్నాలు చేశారు. ఇవాళ చూడండి, వీడియోలు చూడండి. అందులో ఎవ్వడికి కూడా గ్రూప్ 3 ఉద్యోగం, గ్రూప్ 3 అంటున్నా, గ్రూప్ 2 కాదు, గ్రూప్ 3 కాదు, గ్రూప్ 1 కూడా రాలి. అంటే వీళ్ళ దృష్టి మొత్తం కూడా ఏంటంటే చదువు మీద కాదు. వీళ్ళ అంతా కూడా వేరే వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఏదో చదువు పేరుతో వచ్చి అల్లరి చేయాలా అనే ఉద్దేశంతో ఉన్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. అట్లాంటి వాళ్ళ కామెంట్లు పెట్టడం వల్ల ఏమైంది, 22,000 రేపు భర్తీ చేయబోతాం, 22,033 ఉద్యోగాలు ఉంటాయి. ఎంతమంది దరఖాస్తు చేస్తారు ఈ ఉద్యోగాలకి? సుమారు 8 లక్షల మంది దరఖాస్తు చేస్తారు. ఎంతమందికి వస్తాయి? 8 లక్షల మంది 22,033 మందికే వస్తాయి. నిజంగా సీరియస్ గా ప్రిపేర్ అయ్యేది 1 లక్ష మంది ఉంటారు. ఈ 1,00,000 మందిలో 22,000 మందికి ఉద్యోగాలు, మిగతా వాళ్ళ మంది కూడా 80,000 మంది వ్యతిరేకంగా ఉంటారు, అసంతృప్తిగా ఉంటారు కదా. అవన్నీ పట్టించుకోవద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఏడాదికి 2 లక్షలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉన్న ఉద్యోగాలే 2 లక్షలు. నీకు మొన్న క్యాడర్ స్ట్రెంతే 4 లక్షలు. ఇప్పుడు పనిచేసే వాళ్ళు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయగా 3,59,000 ఉద్యోగాలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. సిఆర్ బిస్వాల్ కమిటీ చెప్పింది ఎంత? 1,91,126 ఉద్యోగాలు అని చెప్పి 2020 డిసెంబర్లో సిఆర్ బిస్వాల్ చెప్పింది. ఖాళీల సంఖ్య చెప్పింది. అందులో మరి వీళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు 1,91,126 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు. మరి 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే మరి మేము 60,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఎట్లా ఇచ్చినాం? మీరు అయిపోయి ఉద్యోగుల సంఖ్య అయిపోయినట్టే ఖాళీ లేవు అక్కడ. కాబట్టి ఖాళీలు ఉన్నాయి. అదే వాళ్ళు దొడ్డిదారులు నిరుద్యోగుల్ని మభ్యపెట్టి సిఆర్ బిస్వాల్ కమిషన్ కూడా తొక్కిపట్టి భర్తీ చేయకుండానే జాప్యం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే, మేము అట్లా ఆడుకోకుండా పరీక్షలను పారదర్శకంగా వేగవంతంగా జరిపి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు తెచ్చినాం. కాబట్టి నిరుద్యోగులారా, ఈ 22,000 నోటిఫికేషనే కాదు, ఈ మొత్తం 2.5 సంవత్సరాలు ఉన్న ఉద్యోగాలు ఎన్ని ఉంటే, 1,00,000 ఉద్యోగాలు ఉంటే ఆ 1,00,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని మొన్ననే రేషన్ కార్డుల పంపిణీ సభకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు మన తుంగతుర్తి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కూడా మీ గురించే మాట్లాడారు, నిరుద్యోగుల గురించి. అంత శ్రద్ధ ఉంది నిరుద్యోగుల పట్ల, అంత చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి.